చూడండి, ఆ చంద్రుడికి నైవేద్యం ఇది. అందుకే ఆ చంద్రుడి రూపంలో అదే రంగులో ఉన్న ఇడ్లీని పెట్టాం. మీరిద్దరూ కాబోయే దంపతులు కాబట్టి మీరే ఆ చంద్రుడికి నైవేద్యం సమర్పించాలి. ఇక్కడున్నాడు. లోకి, ఇదిగో పెరుగన్నం అడిగావు కదా, తీసుకో. రే లోకి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? మమ్మల్ని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఎందుకు రమ్మన్నావు? అసలు ఆ పెరుగన్న ముద్దలో ఆ ప్లేట్లో ఎందుకు పెడుతున్నావు? ఇది మా ఇంట్లో పెళ్లికి ముందు జరిగే సంప్రదాయం. దీన్ని వెన్నెల పండుగ అంటారు. ఈ పండుగ నా కాబోయే భార్యతో బంధువులతో కలిసి చేసుకోవాలి. కానీ నా భార్య ఎక్కడుందో తెలీదు. ప్రస్తుతం నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రారు. అదేంట్లోకి, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రారు? అసలేమైంది? సిద్ధుని అరెస్ట్ చేశానని మా అత్తయ్య వాళ్ళు అందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకే మీ హెల్ప్తో ఈ పండగ చేయాలనుకున్నాను. లోకి, బాధపడకురా. నీకీ పండగ రోజు నీ ఫ్యామిలీ దగ్గర లేదని బాధపడకు. నీకు మేమున్నాం. అవునరా లోకి, ఈ వెన్నెల పండుగ సంప్రదాయం మనము సెలబ్రేట్ చేసుకుందాం. చాలా థ్యాంక్స్ రా, ఇలాంటి టైంలో నాకు తోడుగా ఉన్నందుకు. సర్లేరా, ముందు ఈ పండుగ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పు. అదిగో అక్కడ ఒక పావురం ఉంది, దాన్ని ఇలా తీసురా.
వెన్నెల చంద్రుడి వెలుగులో ఇలా ఇడ్లీలు తింటుంటే నోట్లో ఐస్ క్రీమ్ వేస్తే కరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ ఇడ్లీలు అంత సాఫ్ట్గా ఉన్నాయి. అమ్మా, నాన్న, నాకు ఈ అట్మాస్ఫియర్ ఎంత బాగా నచ్చిందంటే ఇలాగే ఈ చంద్రుని చూస్తూ చక్కగా ఇడ్లీలు తింటూ హాయిగా ఆ చంద్రులో నా ప్రాణాలు కలిస్తే బాగుంటుందనిపిస్తోంది. అమ్మా నందని, తప్పమ్మా. ఇలాంటి సమయాల్లో అలాంటి మాటలొద్దమ్మా. మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టొద్దమ్మా. సారీ నాన్న, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఆహా, ఓహో, ఈ చంద్రుడి వెలుగులో ఇలా పెరుగడం తింటుంటే అచ్చం అమృతం తింటున్నట్టు ఉంది. చా, ఇంతకు ముందు ఎన్నిసార్లు అమృతం తిన్నావు, ఎన్నిసార్లు అమృతం తాగేవరా? ఇప్పుడు ఈ వెన్నెల పండుగ సందర్భంగా మీ ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటూ డాన్స్ చేయాలి. అయ్యో నాన్న, మాకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి ముందు మీ ఇద్దరు డాన్స్ చేసి చూపించాలి. ఆ తర్వాత మేం వేస్తాం. ఏంటమ్మా ఇది? ఈ వయసులో మేం డాన్స్ చేయడం ఏంటి? అదేం కుదరదు. మీరు అమ్మ డాన్స్ వెయ్యాలి అంతే. అమ్మా రెడీ? ఏంట్లోకి అలా ఉన్నావు? ఏం లేదు, ఈ వెన్నెల పండుగ సందర్భంగా కాబోయే భార్యతో కలిసి డాన్స్ చేయాలి, కానీ నాకు ఆ అదృష్టం లేదు. రేయ్, బాధపడకురా. నీ కాబోయే భార్య నీ పక్కన లేకపోవచ్చు, నీ ప్రాణ స్నేహితులు మేమున్నాం. అవునులోకి, ఇప్పుడు మేము డాన్స్ చేస్తాం, నువ్వు చూస్తూ ఎంజాయ్ చెయ్యి. యా, కమ్ ఆన్. ఈ మౌనం, ఈ బిడియం, ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం, ఈ బిడియం, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం ఇన్ని నాళ్ల మనవలపులు వికసించుట ఇందుకా, ఇన్ని నాళ్ల మనవలపులు వికసించుట ఇందుకా. మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక. ఈ మౌనం,
ఇదే నా చెలియ కానుక ఈ మౌనం. రే లోకి, మీ వెన్నెల పండుగ అనే సాంప్రదాయం మాకు చాలా బాగా నచ్చింది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈ రోజున మేము మా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం రా. ఓకేరా, థ్యాంక్ యూ. బయలుదేరుతాం. ఓకేరా. బాయ్. సిద్ధు, ఎలా ఉన్నారంటీ? నందిని ఎలా ఉంది? బావుంది. నిన్ను చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి ప్రత్యక్ష కారణం లోకి అయితే, పరోక్షంగా మాత్రం మా ఫ్యామిలీయే కారణం. మమ్మల్ని క్షమించు. లోకి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని మేము అనుకోలేదు. అతని అసలు రంగు చూశాక తను ఎలాంటి వాడో నాకు అర్థమైంది సిద్ధు. వాడొక ఊసరి వెళ్ళని నాకు అర్థమైందంటీ. వాడిని మాత్రం నేను వదలను. కానీ నేను బయటకు వచ్చే లోపల నందినిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నందిని గురించి నువ్వేం బాధపడకు సిద్ధు. మేమంతా ఉండగా నందినికి ఏం కానివ్వం. అయినా మా కూతురి కోసం, మా ఫ్యామిలీ కోసం మీరిద్దరూ మీ పెళ్లిని వాయిదా వేసుకుని ఎంతో త్యాగం చేశారు. మేం మాత్రం మీ ఇద్దరికీ ఎంతో అన్యాయం చేశాం. మా మనసుకి తగిలిన గాయాల్ని మాన్పించాలని మీరొస్తే మీ మనసుల్ని మేం గాయం చేశాం. నందిని కూడా అటు చిన్న రోజుని ఇటు నిన్ను తలుచుకుంటూ బాధతో కుమిలిపోతుంది. రోజీ, ఎక్కడున్నావు రోజీ? నువ్వు నాకు దూరమై చాలా రోజులైంది. నిన్ను, మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది. రోజీ, నువ్వు తొందరగా కనిపించాలని అక్కడ అజ్జి నీకోసం ప్రచండ యాగం చేస్తుంది. నీకోసం అజ్జి చేస్తున్న ప్రచండ యాగం తొందరగా పూర్తవుతుందేమో గాని నేను నీకోసం చేస్తున్న మహాయాగం మాత్రం అప్పుడే పూర్తవ్వదు. నేను అనుకున్నది పూర్తిగా జరిగే వరకు నేను నిద్రపోను. ఇన్నాళ్లు తనకొక మంచి స్నేహితుడు, ఒక మంచి మనసున్నవాడు భర్తగా రాబోతున్నాడని నందిన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు మీరిద్దరు దూరం అయ్యాక తను బాధపడుతుంటే చూడలేకపోతున్నాను సిద్ధు. మనకి మేలు చేసిన వాళ్ళకి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకుండా ఉండాలి. అందుకే మీ ఇద్దరి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా అండి?
చెప్పింది అర్థమైంది కదా సిద్ధు. లోకి చేసిన కుట్రని మనం తిప్పికొట్టాలి. ఓకే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, ఈ లోపల నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి, సరేనా? ఏంటిది? రాయ్, నీలంటోడు బతకూడదు. సిద్ధు, మర్యాదగా గన్నిచ్చే ఇచ్చే. సిద్ధు, సిద్ధు నేను చెప్పేది విను, ఇచ్చే. ఏంట్రా ఇచ్చేది నీకు? ముందు వండి పట్టుకోండి. అలాగే సార్. పో.